ప్రవేశిస్తుండగా ద్వారపాలకులైనటువంటి జై విజయులు వారిని ఆపివేశారు. దానితో వారికి కోపం వచ్చి శపించారు. మీరు వైకుంఠపురంలో ఉండాల్సిన వారు కాదు, అది పాప భూయిష్టమైనటువంటి భౌతిక ప్రపంచంలో జన్మించదురుగాక. ఆ కారణంగా వారు పంచభూతాలను ఛేదించుకొని దితి గర్భంలో ప్రవేశించి హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులుగా జన్మించారు. ఒకసారి హిరణ్యాక్షుడు తన కాలితో గట్టిగా తన్ని భూమండలాన్ని తన కక్ష నుండి తప్పించాడు. ఆ తర్వాత దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు భూమండలాన్ని తన యథాస్థానంలో ఉంచాడు. దీని వలన హిరణ్యాక్షుడు కడుపు చెంది విష్ణువుని తనతో యుద్ధానికి రమ్మని సవాల్ చేస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు హిరణ్యాక్షుడు వరాహస్వామిచే సంహరించబడ్డాడు. అటు తర్వాత తన సోదరుడైన హిరణ్యకశిపుడు ఆ విషయం తెలిసిన వెంటనే ఆగ్రహంతో పంపించిపోయాడు. తన రాక్షస సైన్యాన్ని ఎలా ఆదేశించారు: ఓ రాక్షసులారా, దానవులారా, దైత్యులారా, సాంబర, మనుచి, మీరందరూ జాగ్రత్తగా వినండి. భూమండలంపై జరిగేటువంటి విష్ణు యజ్ఞ యాగాదులను నాశనం చేయండి. బ్రాహ్మణులను, గోవులను వధించండి. భూమండలంపై జరిగేటువంటి విష్ణు యాగ ధర్మాలను నాశనం చేయండి. ఎక్కడా కూడా విష్ణు నైవేద్యం చిహ్నాలు వధించకూడదు. ఇప్పుడు నేను నా శక్తిని పెంచుకోవడానికి తపస్సు చేయడానికి మందరాచల పర్వతానికి వెళ్తాడు. హిరణ్యకశిపుడు కఠోర తపస్సు ప్రారంభించాడు. తత్కారణంగా ముల్లోకాలు అట్టుడికిపోయాయి. ఆ పరిస్థితులకు దేవతలంతా భయపడి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వాళ్ళ విన్నపము అంగీకరించి హిరణ్యకశిపుడికి ప్రత్యక్షమయ్యారు. హిరణ్యకశిపుడు అమరత్వం ఎదిరించే వాళ్ళు ఉండకూడదని, రాత్రి కానీ పగలు కానీ చనిపోకూడదని, లోపల కానీ బయట కానీ చనిపోకూడదని అష్టసిద్ధులు కోరాడు. బ్రహ్మదేవుడు అతను కోరినవన్నీ ప్రసాదించి అదృశ్యమైపోయాడు. ఆ సమయంలో ఇంద్రుడు, దేవతలు కలిసి హిరణ్యకశిపుడి యొక్క గృహానికి వెళ్ళి హిరణ్యకశిపుడి యొక్క భార్యను, తన గర్భంలో ఉన్న శిశువును సంహరించుటకు ప్రయత్నించారు. ఆ సమయంలో నారదముని ప్రత్యక్షమై ఆ ఘోరాన్ని చేయవద్దని హెచ్చరించారు. అప్పుడు ఎందుకంటే కయాదు గర్భంలో ఉన్న శిశువు మహాభక్తుడని, తన్ని సంహరించిన ఘోర వైష్ణవ అపరాధమని హెచ్చరించును. ఆ తరువాత కయాదును తన ఆశ్రమానికి తీసుకెళ్లి సంరక్షించును. ఇంద్రుడి యొక్క సభలో ఆసీనుడే ఉన్నాడు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి అమరత్వం ప్రసాదించాడట. అవును, నేను ఆలకించింది. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎంతో శక్తివంతుడయ్యాడు. మనం అతన్ని ఏమీ చేయలేము. అవును, నా వజ్రాయుధం కూడా తనపై ఏమీ పని చేయలేదు. నాకు భయం వేస్తుంది. తను ఎప్పుడు వస్తాడో, నా రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమిస్తాడో తెలియదు. ఏమింద్రా, నేను వస్తానని ఊహించలేదు కదా. మర్యాదగా నీ సింహాసనం నుండి దిగిపోతే నేను నిశ్చయంగా వదిలివేస్తాను. ఎక్కడికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు? మర్యాదగా నా దగ్గరకు రా. నమస్కరించు, వంగి నమస్కరించు, ఇంకా వంగి నమస్కరించు. మర్యాదగా నీ కిరీటాన్ని తీసి నాకు అలంకరించు, లేకపోతే నాకు అత్యంత బలవుతావు. ఏం పనికిరానేంద్ర, నాకు కాస్త సోమరసం తీసుకురా. అది వీలు పడదు. ఇవి కేవలం పుణ్యకారాలు చేసిన వారికే సాధ్యం. ఏమన్నా? ఇది కేవలం నీకు మాత్రమే అర్హత కలవడమని అంటున్నాను. సరే, వెళ్ళు. అయ్యి చిత్తం. స్వాగతం. దేవి, నీవు కూడా వచ్చావా? ఎవరు? చూడి
హిరణ్య, ఈ బాలుడు నీకు ప్రియమైన పుత్రుడు ప్రహ్లాదుడు. నీవు లేనప్పుడు నీ భార్యను పుత్రును జాగ్రత్తగా చూశాను. నాయనా కుమారా, నా దగ్గరకు రా. ఎవరెక్కడ? నారదమునికి బహుమతులు తీసుకురండి. కృతజ్ఞ హిరణ్య, నాకు బహుమతులు వద్దు. నాకు ఇంక సెలవిప్పించు. జై హిరణ్యకశిపు జై, జై జై హిరణ్యకశిపు జై. నాయనా కుమారా, నా దగ్గరకు రా. నాలాంటి తండ్రి ఉన్నందుకు నీవు గర్వించు. ఈ సింహాసనం నా తర్వాత నీకే. ఎవరక్కడ? సన్న మార్కులను ప్రవేశపెట్టండి. జై హిరణ్యకశిపు జై. మీ సేవలో ఏం చేయగలం? మీరు నా గురుపుత్రులు. నా బాలుడకు విద్యను నేర్పించడానికి మీరే సరైనవారు. తీసుకువెళ్ళండి. తప్పకుండా ప్రభు. నాయనా కుమారా, నీవు గురుకులంలో చక్కని విద్యను నేర్చుకునిరా. వెళ్ళండి. అందరి దేవతలు కలిసి ఏ దేవతలు కూడా మనం రక్షించలేరని, కేవలం ఆ దేవదేవుడే మనం రక్షించగలరని విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు వారి ప్రార్థనలు మన్నించి హరికి హిరణ్యకశిపుని వధించదనని అభయమనసిగారు. జై హిరణ్యకశిపు జై. నాయనా కుమారా, నా దగ్గరకు రా. నీవు గురుకులంలో ఏమి నేర్చుకున్నావు? ఈ శరీరం శాశ్వతమని ఎవరో తలంచుకోరు. దాని యొక్క అశాశ్వతాన్ని గుర్తించి జీవితలోక్యం కృష్ణ చైతన్యం అని గుర్తించి భక్తి మార్గాన్ని అనుసరిస్తూ కృష్ణుని శరణు వేడు. ఇటు రండి. ఇటు రండి. ఇదేనా మీరు నేర్పింది? ప్రహ్లాదుడికి నేర్పలేదు. అయితే శత్రువు మారు రూపంలో వచ్చి ప్రహ్లాదుడు బుద్ధి చెడగొట్టి ఉంటాడు. అతనికి అన్ని విధాలుగా రక్షణ కల్పించండి. చిత్తం ప్రభు. నాయనా కుమారా, నీ గురుకులంలో చక్కని విద్యను నేర్చుకునిరా. చైర్ పట్టుకెళ్ళు, కిరీటమును పట్టుకెళ్ళు. ప్రహ్లాద, నీ మాటలతో మా ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. నీకు ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఎలా వస్తాయి? కృష్ణ చైతన్యమా? కృష్ణ చైతన్యమా? మన శత్రువులను మార్చడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ అది ఫలించదు. మేము నీకు శ్రేయోభిలాషులం. శత్రువు మిత్రులని భేదం చూపించడం దేనికి? ఇదంతా భౌతికం. కృష్ణ భక్తి ఒకటే, జీవితం సత్యం. అందువల్ల నా కృష్ణుడే మన నిజమైన స్నేహితుడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నీ మనసులో నుంచి కృష్ణుని తీసివేస్తాను. హిరణ్యకశిపుని పుత్రుని దండించడానికి సిద్ధపడతావా? వద్దు వద్దు, నేను మాట్లాడతాను. ప్రహ్లాద, నీకోసం ఎన్నో మిఠాయిలు ఉన్నాయి. నీకు కృష్ణ చైతన్యం గురించి ఎవరు చెబుతున్నారు? అమార్క, ఆపుతావా నీవు? నేను కాదు, నువ్వు మాట్లాడుకు. తను చెప్పే సమయంలో నువ్వే పాడి చేసావు. నీకు ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? మీకు శత్రువు మిత్రుడు అనే భావం నుండి బయటపడింది. మీరు అప్పటికే కృష్ణుని తెలుసుకోలేరు. ఎంత ధైర్యం ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను కఠినంగా దండించాలి. ఇంకా పాఠశాలను ప్రారంభిద్దాం. అమార్క, గంట కొట్టు.
ఇలా ముందుకు జరగండి సార్, ఇలా కొంచెం ముందుకు రండి, వెనక వాళ్ళు కూర్చోండి బాబు. పిల్లలు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరైన జవాబులు చెప్పండి. మూఢ, నీ జీవిత లక్ష్యం ఏమిటి? ఎక్కువ ఇంద్రియ భోగం. తామసుగుణ, ఏది ఉదాత్తమైన అభివృద్ధి? ఆర్థిక అభివృద్ధి. బాగుంది. ఇప్పటి వరకు మీరు చాలా నేర్చుకుంటున్నారు. ఒక వ్యక్తి ఏమి సంపాదించాలి? ఎక్కువ ధనాన్ని. ఎక్కువ ధనాన్ని. మంచి పిల్లలు. ఇవన్నీ చేయడానికి ఎవరైనా అడ్డుకుంటే ఏం చేస్తారు? చంపేస్తాం. ప్రహ్లాద, ఇప్పటి వరకు నీవు చాలా నేర్చుకున్నావు. మేమంతా గర్వపడుతున్నావు. మీ నాన్నగారు కూడా గర్విస్తారు. పద, మీ తండ్రి గారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం తండ్రి. నాయనా కుమార, నీవు గురుకులంలో ఏమి నేర్చుకున్నావు? నాయనా కుమార, నీవు గురుకులంలో ఏమి నేర్చుకున్నావు? శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తుల ద్వారా కృష్ణుని తెలుసుకోవచ్చు. ఒరి నీచుడా, ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఎవరక్కడ? ప్రహ్లాదును చంపివేయండి. ఈ ఆయుధాలేమి అతని మీద పనిచేయట్లేదు. అతన్ని ఎత్తైన కొండల మీద తోసివేయండి. వెళ్ళండి. ఎత్తైన కొండల నుంచి తోసిన ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, సలసలా మరిగే నుళ్ళలో వేయించాడు. ఎన్ని చేసినా కృష్ణుని దయ వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. మీరు అతన్ని ఎత్తైన కొండల మీద తోసినా కూడా అతనికి ఏమీ అవ్వలేదు.
అతనికి భోజన ఏర్పాట్లు చేయండి. వెళ్ళండి. కొద్దిగా అన్నం, ఎక్కువగా విషం తీసుకురండి. అయినా ప్రహ్లాద, కూర్చో, భోజనం చేయి. కృష్ణుడికి అర్పించి తీసుకుంటాను. మహాప్రసాదే గోవిందే, మహాప్రసాదే గోవిందే, నమో బ్రాహ్మణే వైష్ణవే, స్వల్పబుద్ధిర్మృతన్నాథన్ విశ్వాసోనేవ జాయతే, శరీరాయుజ్యత జడేంద్రియేత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఓరి నీచుడా, ఇంత విషయం తింటున్నా, నీకు అసలు ఏమీ అవ్వట్లేదు. కొంచెం కూడా భయం లేదు. అసలు నేను ఏం చేయాలి? కొంచెం కూడా భయం లేదు. ఏం చేయాలి నిన్ను? ప్రభు, కోపగించకండి. చిన్నపిల్లవాడే కదా, మళ్ళీ శిక్షణ ఇస్తాం. సరే, పోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఓ శ్రీమతులారా, అరుదైనటువంటి మానవ జన్మను ఆటలతో వృధా చేయకండి. కృష్ణ భక్తిలో నిమగ్నం కండి. కానీ ప్రహ్లాద, నాకు 5 ఏళ్ళే కదా. అవును, కృష్ణ భక్తిని 5 సంవత్సరాల్లోనే ప్రారంభించాలి. లేకపోతే జీవితం మొత్తం ఇంద్రియ భోగంలోనే గడిచిపోతుంది. కోమారమ్మ తే ప్రోగ్య ధర్మం భవతామిహ దుర్లభమ్మాను సంజన్మ తదపి అద్దమద్రుభం. కానీ ప్రహ్లాద, మాకు ఆడుకోవాలని ఉంది. నాకు తెలుసు మీకు ఆడుకోవాలని ఉందని. నాకు తెలుసు మీకు ఆడుకోవాలని ఉందని. కృష్ణుడితో ఎలా ఆడుకోవాలో నేర్చుకోండి. కానీ కృష్ణుడితో ఎలా ఆడుకోవాలి? కృష్ణుడు మనకు కనిపించాడు కదా. ఓ విశ్వాసహీనులారా, కేవలం తన యొక్క నామాన్ని జపిస్తూ నృత్యం చేస్తూ సేవించవచ్చు. ఎలా Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. ఇక్కడ ఏం జరుగుతుంది? అమాయకులైన పిల్లలందరికీ కృష్ణ భక్తి నేర్పు పాడు చేస్తున్నారా? పద, మీ తండ్రి గారి దగ్గరికి వెళ్దాం. అంతా బాగానే జరుగుతుంది ప్రభు.
నీ కుమారుడు గురుకులంలో కృష్ణ భక్తి నేర్పుతున్నాడు. అలా చేయకుండా అతనిని మేము ఆపలేకున్నాము. ఓరి నీచుడా, మూర్ఖుడా, కృష్ణ భక్తి నేర్పుతావా? కృష్ణ భక్తి నేర్పుతావా పిల్లలకు? ఎంత ధైర్యం నీకు? నిరంతరం కృష్ణుడు కృష్ణుడు అంటావు. ఎక్కడుంటాడు నీ కృష్ణుడు? ఎప్పుడు కృష్ణుడు అంటావు. నీ కృష్ణుడు ఇక్కడున్నాడా? లేకపోతే ఇక్కడున్నాడా? ఇక్కడున్నాడా? ఎక్కడున్నాడు నీ కృష్ణుడు? అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు తండ్రి. నుంచి పెద్దగా గర్జిస్తూ భయంకర కార్యక్రమ స్వామి వచ్చారు. ఆయన ఎంతో ఆగ్రహంగా ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కానీ దేవతలకు కానీ ప్రహ్లాదుడు కానీ అక్కడికి వెళ్ళడానికి ఎంత మాత్రమూ ధైర్యం సరిపోలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనతో ఇలా అన్నారు, ఓ దేవాది దేవ, మీరు అనంతమైన వారు మరియు అనంత శక్తి కలవారు. మీ శక్తిని ఎవరూ అంచనా వేయలేరు. మరియు నేను ఆయనకు ఇచ్చిన వరములు భంగం కాకుండా చంపివేశారు. ఆయనని రాత్రి పగలు కాకుండా సంధ్యా సమయంలో లోపల బయట కాకుండా గడప మీద దేవత కానీ మనిషి కానీ లేదా ఏ జంతువు కానీ కాకుండా సగం మనిషి మరియు సగం సింహం రూపంలో ఆయనని చంపివేశారు మరియు భక్తులను రక్షించారు అని బ్రహ్మదేవుడు ప్రార్థించారు. తరువాత ఇంద్రాది దేవతలు కూడా బ్రహ్మదేవుడు ప్రార్థించారు. తరువాత బ్రహ్మదేవుడు చెప్పగా ప్రహ్లాదుడు నరసింహస్వామి స్తుతించి అతని తండ్రికి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. So let us have a big round of applause for all the children who call upon him. So please come on stage and he can just tell us how these children, how much effort he has taken for preparing this drama. నిజంగా ఈ పిల్లలకి చెప్పడానికి నేను పెద్ద కష్టపడలే, ఎందుకంటే అన్న ఫస్ట్ డే నేను పేపర్స్ ఇవ్వగానే సెకండ్ డే దే కేమ్ విత్ ద డైలాగ్స్ బై హార్టెడ్. సో ఇంక నేను చిన్న చిన్న మూమెంట్స్ నేర్పించాను అంతే, మిగతా అంతా వాళ్ళే చేశారు. జస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద చిల్డ్రన్. So traditionally we will chant 3 times Hari Bol, Hari Bol, Hari Bol. So thank you very much children. Now you can go. Take your seat, change your costumes. So we are trying to bring children here to perform in front of us and to develop their qualities, their interpersonal and intrapersonal skills. So they're having a great time with all of us, and we had enjoyed this 7 days camp with all these children, and we are really thankful to all these children. Next time those who have not sent their children for our camp, they can also send their children. So we are awaiting, we are welcoming all of you. Now next we will have today's Narsingh Chaturdashi lecture Pravachan, and I would like to call upon His Grace Anantashesh Prabhu so to start his class, which is very instructive and it's very significant for today's celebration. So those who are standing, if they can find place here, lot of place is empty,
Mataji's can sit this side, Prabhuji's can sit this side. So you can be seated.